హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను ఆనకాయ కూర చేస్తున్నానండి. ఈ ఆనకాయలు అయితే మా అక్క ఊరు నుంచి తెచ్చిందండి. చెట్టు కాయలు చూడండి ఎంత బాగున్నాయి. కాయలు లేతగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నవనవలాడుతున్నాయి కాయలు, చాలా బాగున్నాయి. ఆనకాయ కూరలకు కావలసిన ఐటమ్స్ అండి: 6 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. పొయ్యి ముట్టించి బాండి పెట్టానండి. ఇప్పుడు 3 పావుల నూనె వేస్తున్నా. ఒక స్పూను జీలకర్ర ఆవాలు వేస్తున్నా. 1 స్పూను జీలకర్ర వేస్తున్నా. వాళ్ళు చిటపట అన్నప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ వేస్తున్నా. పచ్చిమిరపకాయలు 3 ముక్కలుగా చింపుకొని అవి కూడా వేసేసుకున్నా. ఉల్లిపాయ మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. ఇది మంచి కలరు, ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూనెలో వేగింది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేస్తున్నా. తెలుసా అండి ఒక మాట, సొరకాయ ముక్క మీరు గమనించారా? సొరకాయలు కట్ చేసిన తర్వాత నీళ్ళలో వేస్తాం కదా కడుక్కోవడానికి, అప్పుడు సొరకాయ ముక్క గట్టిగా అవుతుంది. మీరు గమనించారో లేదో చూడండి. ఇప్పుడు సొరకాయలు చిన్నగా కట్ చేసుకున్న సొరకాయలు వేసేస్తున్నా. ఇగో సొరకాయ ముక్క గట్టిగా అవుతుందండి నీళ్ళల్లో వేసిన తర్వాత. సరిపడా ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి సొరకాయలు. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేస్తున్నాండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. కూర బాగా ఉడికిందండి. ఇది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సొరకాయ తొందరగా ఉడికిపోతుంది. ఇది ఆనకాయ కూర బీపీ షుగర్ ఉన్నవాళ్ళు బాగా తినొచ్చండి. ఇది మంచిది, ఇది హెల్త్ కూడా మంచిది సొరకాయ కూర. కూర అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సొరకాయ కూర చాలా మంచిదండి, హెల్త్కి మంచిది. షుగరు బీపీ ఉన్న వాళ్ళు కూడా తింటే ఇంకా మంచిది. వారానికి ఒకసారన్నా మనం సొరకాయ కూర ఆనకాయ కూర తినాలి, చాలా హెల్త్కి మంచిది. మా తెలంగాణ ఆనకాయ కూర రెడీ అండి. కూర మాత్రం రెడీ అయింది చూడండి. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.